జీవించగలుగుతాము. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క మార్గాలలో మనం నడవగలుగుతాము. కనుక మనకి ఆ జ్ఞానం చాలా అవసరం. ఎందుకంటే జ్ఞానము లేకే చాలామంది నశించిపోతున్నారంట. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి ఆయన నా హృదయంలో పెట్టినటువంటి ఒక విషయం ఏంటంటే, ఆర్థిక పరమైన సమృద్ధి ఎలాగ మన జీవితంలో పొందుకోవాలి అనేది ఈరోజు నేను మీతో చెప్పబోతున్నాను. మీకు ముందే నేను చెప్పాను, ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్. అంటే కొంచెం అర్థం చేసుకోవలసిన విధంగా చాలామంది అర్థం చేసుకోరు. ఎందుకనంటే డబ్బుల గురించి మాట్లాడంగానే క్రైస్తవ సమాజం సహితం వేసే ఒక ముద్ర ఏంటంటే, ఈయన డబ్బుల మనిషి అని ఒక ముద్ర వేస్తారు. మరి అలాంటప్పుడు నేను ఒక మాట అంటాను, మరి మీకు కావాలా వద్దా డబ్బులు? చెప్పరేంటి? చెప్పండి. మీకు వద్దంటే నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రభు వీళ్ళకి వద్దంటలే ప్రభు నాకు ఇచ్చేసేయండి. అవసరమే కదండి, అవసరమే. అందుకని ప్రతి ఒక్కరికి అవసరత ఉంది. దేవుడు కూడా ఆశీర్వదించే దేవుడు, గుర్తుపెట్టుకోనండి, ఆశీర్వదించే దేవుడు. కనుక మనం ఈ ఆర్థికపరమైన జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు ఈ ఆర్థికపరమైన విషయాలలో మన జీవితం అంతా కూడా ఒక ట్రాక్లోనికి వస్తుంది. ఎందుకనంటే దేవుని పిల్లలమైన మనం అన్ని విషయాలలో సమృద్ధి కలిగి, సమాధానం కలిగి, సంతుష్టిగా మనం బ్రతకాలంట. హల్లెలూయా. కనుక ఈ ఆర్థికపరమైన విషయాలు మాట్లాడాలంటే చాలామంది ఆలోచిస్తారు. కొంతమంది ఏమో ఎందుకులే జనాలు ఏమనుకుంటారని అనుకుంటారు. కానీ ఒక దైవ సేవకుడిగా నాకున్నటువంటి ఒక భారం ఏంటంటే, నా సంఘం అలాగే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక్కరూ కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడకూడదనేటువంటి నా భారం. ఆమేన్. కనుక ఆ భారంతో నేను మీకు ఈ విషయాలు తెలియపరుస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ మాటలు ఖచ్చితంగా మీ యొక్క ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా మారుతాయి. ఎందుకనంటే గుర్తుపెట్టుకోనండి, దేవుడు ఏది డైరెక్ట్గా ఇవ్వడు, రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను, ప్రభువా నాకు సహాయం కావాలి, ప్రభువా నాకు మీరు అడగండి, పోనీ ఆర్థికంగా నాకు సహాయం కావాలని అడిగితే ఏమండి ఆకాశం నుంచి డబ్బులు పడతాయా? దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని మనం అవలంబించినప్పుడు మన జీవితంలో ఆ సమృద్ధి కలగడం అనేది మొదలు పెడుతుంది. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? కనుక ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇంకొక మాట నేను చెప్పగలను, పాస్టర్ గారు డబ్బుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈయన ఏం చెప్తారో నాకు తెలుసని మాత్రం దయచేసి అనుకోమాకండి. వాస్తవానికి ఏంటంటే ఇది నాకు కూడా తెలియంది, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పింది నేను మీకు చెప్తున్నాను. హల్లెలూయా. కనుక ఆర్థికపరమైన విషయాల గురించి బైబిల్ గ్రంథం ఏమి మాట్లాడుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించినట్లయితే, నేను ప్రభువుని నమ్ముకున్నటువంటి ప్రారంభ దినాల్లో జరిగిన విషయాల గురించి నేను మీకు స్టార్ట్ చేస్తాను. నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నేను ప్రతి ఒక్కరిని నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. ఏమనంటే క్రైస్తవ సమాజాన్ని రెండు రకాలుగా మనం విడగొట్టవచ్చు. ఏమండి, ఈ రోజున క్రైస్తవ సమాజమే సేవకుల్ని రెండు రకాలుగా విడగొడుతుంది. ఒకటేంటంటే రిచ్ పాస్టర్, రెండు పూర్ పాస్టర్. ఏంటండి చెప్పరేంటండి? ఒక ఆయనేమో బాగా ఉన్న ఆయన, అంటే ఆయనకి పెద్ద సంఘం ఉంటుంది, సూట్ వేసుకుంటారు, మంచి కారు ఉంటుంది, దేవుడు నన్ను దీవించాడు అని అంటారు. రెండోది ఏంటంటే ఒక ఆయనకేమో పెద్దగా వసతులు కానీ పెద్దగా ఆర్థికపరమైనది ఏది ఉండదు, ఆయన క్యాజువల్గా ఉంటాడు. ఆయన పూర్ పాస్టర్ కింద చాలామంది అంచనాలు వేస్తూ ఉంటారు. జనరల్గా ధనాన్ని బట్టి కొలుస్తారు. సమాజం కూడా ప్రతి మనిషిని ఎలా చూస్తుంది అని అంటే, అతను వేసుకున్న బంగారాన్ని బట్టి, లేదా ఆమె వేసుకున్నటువంటి బంగారాన్ని బట్టి, అతను వేసుకున్నటువంటి బట్టలు, అతనికి ఉన్నటువంటి వస్తువులు లేదా కార్లు, బైకులు, ఇళ్లను బట్టి ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని అంచనా వేస్తుంది. అవునంటారా కాదంటారా? కానీ దేవుడు అలా చూడ్డు. దేవుడు అలా చూడ్డు. దేవుని దృష్టి వేరు. అది కూడా నేను మీకు వాక్యంలో చెప్తాను. కనుక ఇదంతా నేను ఏదో పాయింట్స్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం కాదు, కానీ ఒకే అంశం మీద చాలా కోణాల్లో నేను మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను ప్రభువుని నమ్ముకున్న కొత్తలో ప్రతి ఒక్కరిని గమనించినప్పుడు నేను అనుకునేవాడిని, ఒక పక్కేమో కొంతమంది బాగా ఆర్థికంగా స్థిరంగా కనపడేవాళ్ళు, ఒక పక్కేమో బలహీనంగా కనపడేవాళ్ళు. ఈ ఆర్థికంగా స్థిరంగా ఉండేవాళ్ళ దగ్గరేమో భక్తి ఉండేది కాదు, ఈ సమృద్ధి లేనటువంటి వారి దగ్గరేమో భక్తి ఉండేది, కానీ ఆర్థికపరమైనటువంటి యొక్క ఆ సౌండ్ నేచర్ అనేది వాళ్ళకు ఉండేది కాదు. నేను అనుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. అప్పట్లో ఆ చర్చిలో ఒక అంకుల్ ఉండేవారు. ఆయన చాలా అంటే కొంచెం ఆస్తి బాగుంది,
చక్కగా మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో గమనిస్తే ఆయన బూతులు మాట్లాడతారు. ఏంటండి చెప్పరేంటి? పర్లేదు, మీరు అన్నది కరెక్ట్గా చెప్పండి, ఉన్న నిజాలు మాట్లాడుకుందాం. ఎందుకు బూతులు మాట్లాడతారు ఆయన? కొన్ని సంవత్సరాలుగా చర్చికి వెళ్తున్నటువంటి వ్యక్తి చూడండి, ఒక పక్కేమో ఆర్థిక పరంగా సౌండ్గా స్థిరంగా కనబడుతున్నారు. బట్ ఇన్ ద స్పిరిట్, ఆత్మీయతలో మీరు గమనిస్తే విడిచిపెట్టవలసినవి, ఆ బలహీనతలో విడిచిపెట్టనటువంటి అనుభవాలు నేను గమనించాను. సరే, ఇది ఒక పక్క పెడదాం. ఇంకొక పక్కకు వస్తే ఒక తల్లిగారు ఉండేవారు. ఆవిడకి ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి మేము కోటానికి వెళితే, సువార్త కోటం అని చెప్పి వెళితే, ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము కోటానికి ఒక 7-8 మంది ఆటో వేసుకుని వెళ్ళేవాళ్ళమండి. కొంచెం టీ పెట్టి ఇవ్వడానికి కూడా ఆవిడ దగ్గర పాల ప్యాకెట్కి డబ్బులు లేవు. ఆవిడ మళ్ళీ తెల్లబట్టలు వేసుకుంటారు. అసలు 10 గంటలకు ఆరాధన అంటే 9:30 వచ్చి నిలువు మోకాళ్ళ మీద ఉంటుంది ఆవిడ. ఏమండి, నోరు తెరిస్తే స్తుతి స్తోత్రం హల్లెలూయా అని అంటారు ఆవిడ. పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉంటారు. బట్ ఆవిడ జీవితంలో నేను గమనిస్తే ఒక ల్యాకింగ్ అనేది నాకు కనపడింది. నేను అనుకున్నాను, యేసు ప్రభు ఆశీర్వదించే దేవుడు కదా, మరి ఈవిడ ఎందుకు ఇలాగుంది? ఆయన చూస్తేనేమో భక్తి లేదు, డబ్బులు ఉన్నాయి. ఇక్కడ చూస్తేమో భక్తి ఉంది, డబ్బులు లేవు. ఏది కరెక్ట్ అంటారు చెప్పండి? ఏమండి, భక్తే గొప్పది అని అంటారు, 100% కరెక్ట్, నేను కాదని అనను. మరి ఆ లెక్కన అనుకుంటే బైబిల్ గ్రంథంలో భక్తి చేసిన వాళ్ళందరూ దీవించబడిన వాళ్ళే, అవునా కదా? ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. యోసేపు ఉన్నాడు కదా, యథార్థంగా బతికాడా? యోసేపు 30 సంవత్సరాలు వచ్చేసరికి ఫరో పక్కన వెళ్ళి కూర్చున్నప్పుడు 80 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం చేశాడు యోసేపు. ఒక కరువు లేదు, ఒక యుద్ధం లేదు. ఒకవేళ కరువు వచ్చినా కానీ దానికి సరిపడినటువంటి సమృద్ధిని తను ఏర్పరచుకుని ఉన్నాడు యోసేపు. దీవించబడ్డాడు. తను మాత్రమే కాదు, కరువు కాలం ప్రపంచంతో కరువు ఏలుబడి చేస్తుంటే తన తండ్రిని, తనకు కలిగిన సమస్తాన్ని, తన అన్నలని అందరినీ తన దగ్గర పెట్టుకుని కొన్ని సంవత్సరాల పాటు, అన్నలారా మనకి ఇక్కడ సమృద్ధిగా ఉంది, మీరు ఏం కంగారు పడమాకండి అని వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారు, ఆశ్చర్యాన్ని ఇచ్చేటువంటి ఆశీర్వాదకరమైన పాత్రగా యోసేపు ఉన్నాడా లేడా? ఉన్నారు కదా. నెంబర్ 2, దానియేలుని తీసుకోండి. బబులోనికి ఒక మంచి యవనస్తుడు, చిన్న వయసులో ఒక యవనస్తుడు బానిసగా కొనుగోలుపడ్డాడండి. కానీ అక్కడికి బబులోనికి వెళ్ళిన తర్వాత దానియేలు స్థానం ఏంటి? రాజులు మారుతూ వచ్చారు, కానీ దానియేలు యొక్క స్థానాన్ని ఎవరు కదపలేకపోయారు. దానియేలుకి రాజులు బంగారాన్ని ఇచ్చారంట, స్థలాలను ఇచ్చారంట, చాలా ఇచ్చారంట. కానీ దానియేలు వేటి మీద మనసు పెట్టుకోలేదు. అంటే దానియేలుకి చాలా స్థిరమైనటువంటి జీవితం ఉందా లేదా? దానియేలు దీవించబడ్డా లేదా? చెప్పరేంటండి. నెంబర్ 3, దావీదుని తీసుకోనండి. గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తిని దేవుడు తీసుకుని వెళ్ళి ఒక రోజున సరంబి వేసిన ఇంట్లో కూర్చుని ఆలోచించుకుంటూ ఉన్నాడు. నేనేంటి, ఈ ఇల్లేంటి, ఈ రాజేంటి, ఇంత సమృద్ధి ఏంటి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని తన స్థితి ఏంటనేది దావీదు ఆలోచించుకున్నాడు. అంటే తన చరిత్రని ఆలోచించుకుంటే తనే నమ్మలేకపోయాడు. దేవుడు దీవించాడా? ఏమండి, సొలొమోన్ ఇంకా సంపదకి లెక్కే లేదు. ఇంక మీరు బైబిల్లో ఎవరిని తీసుకుంటారన్నా తీసుకోండి, అందరూ దీవించబడిన వాళ్ళే. సంఘమా, మీరు గ్రహిస్తున్నారా? అపోస్తుల దగ్గరికి వద్దాం. అపోస్తుల దగ్గరికి సంఘము వాళ్ళ ఆస్తులను తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టేశారంట. అలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని అమ్మేసి డబ్బులు సంచుల్లో పట్టుకుని పాదాల దగ్గర పెట్టి అయ్యగారు సేవ చేయండి అని పంపారు. ఏమండి, అంటే వీళ్ళకి సమృద్ధి ఉందా లేదా? అన్నీ వాళ్ళు అనుభవించారు. దీనస్థితి తెలుసు, సంపన్న స్థితి తెలుసు, అన్నీ తెలుసు. అంటే నేనేమంటానంటే, చాలామంది క్రైస్తవ్యంలో అయితే ఆర్థికంగా సౌండ్గా ఉండి భక్తి లేకుండా ఉన్న వాళ్ళని నేను గమనించాను. కొంతమంది ఏమో భక్తి అయితే చేస్తారు, కానీ వాళ్ళకి దీవెనలు అంటే ఆర్థిక పరమైన స్థిరత లేనటువంటి వారుగా వారు ఉంటూ ఉంటారు. ఏది కరెక్టో అని అంటే నేనంటాను, ఏది కరెక్ట్ కాదు. ఎందుకనంటే దేవుని యొక్క సంకల్పం నీ జీవితంలో ఏమై ఉన్నదంటే, నువ్వు ఆత్మీయతలో బలం కలిగి ఉండాలి. మొదటి ప్రాధాన్యత అదే. అట్ ద సేమ్ టైం నీవు నిజముగా దేవుని ఆత్మీయతలో, దేవుని ఆత్మ నడిపింపులో కనుక నీవు ఉన్న వ్యక్తివైతే, దేవుని వాక్యమును నువ్వు చేతపట్టుకున్న వ్యక్తివైతే, ఈ వాక్యము నీకు జ్ఞానాన్ని ఇవ్వటం మొదలు పెడుతుంది. ఈ జ్ఞానం ఏం చేస్తుంది అని అంటే, నీవు ఆర్థికంగా మాత్రమే కాదు, ఆరోగ్యపరంగాను, కుటుంబ పరంగాను, అన్ని విషయాల్లోనూ నీవు ఎలా ఈ లోకములో నీ జీవితాన్ని
దేవుని చిత్త ప్రకారము నీవు నడుచుకోవాలో నీకు ఖచ్చితంగా నేర్పి తీరుతుంది. అది నేను చెప్పాలనుకున్న విషయం. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నేను చెప్పిన విషయం మీకు అర్థమవుతుందా సంగమా? కనుక ఏదో డబ్బులు వచ్చేసినంత మాత్రాన దేవుడు మమ్మల్ని దీవించాడు అని అనుకోవద్దు. డబ్బులు రానంత మాత్రాన ఏం పర్లేదులే దేవుడు మనల్ని ఆత్మీయంగా ఉంచాడని అనుకోలేదు. ఎందుకనంటే డబ్బు కూడా చాలా అవసరం, నేను కాదని అనట్లేదు, అవసరం. కనుక మన భక్తి జీవితము, మన వ్యక్తిగత జీవితం ఎలాగుండాలి అని అంటే అన్నిటిలో మనము ఒక సమృద్ధి కలిగిన అనుభవాల్లో ఉండాలనేది దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం చెప్దామా? మీలో ఎవరైనా మీ పిల్లలు ఆర్థికంగా బలంగా ఉండకూడదని మీరు కోరుకుంటారా? గుండె మీద చేసుకుని చెప్పండి. నా పిల్లలు పొద్దున్న లెగిస్తే ఎవరో ఒకరి దగ్గర చేయి చాచేటట్టుగా ఉండాలి, నా పిల్లలు నెల వచ్చేసరికి ఎత్తుక్కునే పరిస్థితిలో ఉండాలని కోరుకుంటారా? మరి దేవుడు ఎందుకు కోరుకుంటాడు? ఏమండి, మనకి మన పిల్లల మీద ఉన్న ప్రేమ కంటే దేవునికి మన పిల్లల మీద ఉన్న ప్రేమ ఎక్కువ కదా. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మన పిల్లలకి మనం వాళ్ళని స్థిరంగా ఉంచాలని చూస్తాం కదా, ఏదో ఒకటి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తాం కదా. మరి దేవునికి ఆకాంక్ష ఉండదంటారా? దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? పోనీ ఇవ్వటానికి దేవుని దగ్గర పోనీ లేదా? గ్రహిస్తున్నారా మీరు దేవుని మాటలని? కనుక మీ మనసులో ఉండవలసినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, నీవు ఆత్మ సంబంధంగా స్థిరంగా సమృద్ధిలో ఉండాలి. నీవు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆర్థికపరమైన సమృద్ధి కూడా నీ జీవితంలో కలగటం మొదలు పెడుతుంది. హల్లెలూయా. కనుక నేను ఒక సేవకుడిగా కోరుకుంటుంది ఏంటంటే, సంఘమయ్యున్న మీరు దేవుని యొక్క సమృద్ధిలో నడిచే బిడ్డలుగా మీరు ఉండాలి. నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో ఇద్దరు, ఒకళ్ళు ఏంటంటే ఏమండి బీదవాడైనటువంటి లాజరు ఒకడు, 2 యేసు ప్రభుకు ఒక ఆవిడ 2 కాసులు వేసింది. వాళ్ళిద్దరూ తప్ప మిగతా వాళ్ళు ఎవరూ నాకేమీ తక్కువగా ఉన్నట్టేమో నాకు అనిపించరు. అంటే ఇంకొక మాట చెప్తాను వినండి. మీకు ఆర్థికంగా దేవుడు బాగా సమృద్ధి ఇచ్చిన తర్వాత మీరు దేవుడు మీకు ఇచ్చేసాడు చూసారా అని అనుకోవద్దు దయచేసి. ఆర్థికపరమైన సమృద్ధి ఉండాలి, ధనము ఉండాలి మన దగ్గర, కానీ అది ఉండాల్సిన విధంగా ఉండాలి. అది నేను మీకు చెప్పాలనుకుంటాను. హల్లెలూయా. కనుక ఈరోజు నేను మీకు వాక్య పరిచర్య అంతా కూడా ధనము గురించి నేను మాట్లాడతాను. ఎందుకనంటే ఇది చాలా అవసరం. ఈ కడవరి దినాల్లో ఎవరికి డబ్బులు సరిపోతున్నాయా? 1,50,000 శాలరీ వచ్చే వాళ్ళకు కూడా మీరు అనుకోవచ్చు, వాళ్ళకి ఏంటండి 1,50,000 శాలరీ వస్తుందని. వాళ్ళ బాధలు వాళ్ళవి. ఏమండి, వాళ్ళని అడిగారు అనుకోండి, నెలకు వచ్చేసరికి అవి కట్ అవుతాయి, ఈ కట్ అవుతాయి, చేతులు చూసుకునేసరికి ఏమి ఉండట్లా. ఏమండి, ఎవరికి ఉండేటువంటి ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటున్నాయి. ఏ ఒక్కరికి ఈ దినాలలో ఆర్థికంగా సరిపోవట్లేదు. కానీ ఒక తృప్తి ఎక్కడ ఉంటుంది అని అంటే, నీకు 1,50,000 శాలరీ వచ్చేవాడికి 3 లక్షల శాలరీ అయితే నీకు మిగులుద్దని అనుకో మాకు. నీవు దేవుని చేతిలో ఉంటే నీకు వచ్చేది 15,000 అయినా కానీ నీకు తృప్తిగా ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి మా పాస్టర్ గారు చెప్పారు నాకు, అప్పుడు సేవకు రాకముందు నేను జాబ్ చేస్తూ ఉండేవాడిని కదా. నేను ఒకరోజు అన్నాను, అన్నా ఏంటన్నా నాకేం మిగలట్లేదు అని అడిగాను. నేను నమ్మకంగా దశంభాగం తీస్తున్నాను, ఇచ్చేస్తున్నాను, మరి నాకు ఎందుకు మిగలట్లేదంటే అప్పుడు పాస్టర్ గారు ఒక మాట అన్నారు, అరే దేవుడు ఆశీర్వదించడం అని అంటే, సమృద్ధి అని అంటే 3 లక్షలు మిగలటం కాదురా. 3 లక్షలు మిగలటం కాదు. నువ్వు 3,000 సంపాదించుకున్నా నీ ఖర్చులన్నీ పోను, నువ్వు తీయాల్సిందంతా తీసి ఇవ్వాల్సిందంతా ఇచ్చి అంతా దేవుని నీతిని జరిగించిన తర్వాత కూడా నీకు మిగులుబాటు కలుగుతుంది. అదిరా దేవుని ఆశీర్వాదం అంటే అని చెప్పారు. హల్లెలూయా. అందుకని ఆర్థికపరమైన సమృద్ధి అని అంటే అకౌంట్లో ₹1,00,00,000 ఉంటాం కాదు. ఇక్కడ నీకు అవసరతకి మించి అన్ని విషయాల్లో దేవుడు నిన్ను సమృద్ధిగా ఉంచటమే ఆర్థికపరమైన సమృద్ధి. హల్లెలూయా. మీకు ఇంకొక మాట కూడా నేను చెప్తాను. ఉదాహరణకి ఒక వ్యక్తి అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయి. అతనికి ₹1,00,00,000 కావాలి. ఇప్పుడు అతనికి ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయా? చెప్పరేంటండి? ఇప్పుడు ఒక అతనికి ₹1,00,00,000 అవసరం లేదు. అతని అకౌంట్లో 10,000 ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయా? ఇప్పుడు అతనికి ఏం అవసరం లేదండి. అతని అకౌంట్లో 10,000 ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయా? ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు 10,000 ఎక్కువ, 10 లక్షలు ఎక్కువ? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? 10 లక్షలు ఎక్కువ, కానీ అతనికి ఉన్నటువంటి అవసరతను బట్టి దాని విలువ మారిపోతుంది. అంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, డబ్బుకి మనం వేసే అంకెల పరంగా విలువ కాదు, నీ అవసరతను బట్టి విలువ ఉంటుంది అది. హల్లెలూయా. ఇప్పుడు నేను చాలామంది అడుగుతారు, నీకేంటి అని అంటారు. అవును, నేనంటాను నాకేంటి అని అంటాను. ఎందుకనంటే నేను ఏదో ఉందని కాదు, నా అవసరతకు మించి దేవుడు నాకు ఇస్తానే ఉంటాడు. అది అంతేగాని నేను అకౌంట్లో ఏదో ₹1,00,00,000 దాచిపెట్టుకుని అమ్మయ్యా అని అనుకుంటాం కాదు. ఇక్కడ
నాకు అవసరం లేనప్పుడు ఏమి ఉన్నా లేకపోయినా నేను సమృద్ధిగానే ఉన్నట్లు లెక్క. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పే మాటని? కనుక మీరు దేవుని యొక్క విధానాలని మీరు అర్థం చేసుకోవాలి. సో ఆర్థికపరమైన విషయాల్లో మనం వేసినటువంటి లెక్కలో మనకున్నటువంటి ఆలోచనలు దేవునివి కాదు, అవి డిఫరెంట్. ఎందుకనంటే చెప్తున్నా కదా, ఈ రోజుల్లో డబ్బులు ఎవ్వరికీ సరిపోవట్లేదు, ఏ సేవకుడికి సరిపోవట్లేదు. ఏ చెట్టుగా గాలి అన్నట్టుగా అవసరానికి మించే ప్రతి ఒక్కరు, ఒక ఇల్లు గడవాలంటేనే అవసరానికి మించి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఆర్థిక పరమైనటువంటి ఈ యొక్క పాఠాలను మీరు నేర్చుకోనకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడతారు. దైవ సేవకులమైన మేము 24 గంటలు మిమ్మల్ని కూర్చోబెట్టి ఏదో మీకు చెప్పి పంపటం కాదు, ఏవి చెప్పాలో ప్రభు దగ్గర మేము గమనించి మీకు చెప్పాలి. నేను ప్రభుని అడుగుతూ ఉన్నప్పుడు ఏం చెప్పాలంటే, ఆర్థిక పాఠాలు మీకు నేర్పవలసిన అవసరం ఉంది. కనుక ఈ విషయాలని మీ ఆత్మీయ జీవితానికి కనుక మీరు అన్వయించుకుంటే మీరు భౌతికపరమైన ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా చూస్తారు. హల్లెలూయా. కనుక డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఇప్పుడు ఉదాహరణకి మీరు కొట్టుకెళ్ళారు, సరుకులు తెచ్చుకున్నారు. సరుకులు ఎంత అనంటే, ఒక 1000 రూపాయలు సరుకులేని ప్రార్థన చేస్తానే మీకోసం అనంటే ఏమంటారు? చెప్పరేంటండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, సంథింగ్ చూపించుకున్నారు, అక్కడ 10,000 బిల్లు వేశారు, బిల్లు కట్టండి అని అన్నారు క్యాష్ కౌంటర్ దగ్గర. మేము యేసుప్రభుని నమ్ముకున్నాం, మేము పరలోకం పోతాం, మీకోసం నేను యేసుప్రభుకి ప్రార్థన చేస్తానని అంటే, నువ్వు నీ భక్తి పక్కన పెట్టి ముందు డబ్బులు కట్టి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకో, లోపలికి వెళ్ళి కూర్చోని అంటారు. అవునా కదా? సో మనీ ఈజ్ ఇంపార్టెంట్, డబ్బు అవసరం, కానీ డబ్బే మన ప్రపంచం కాకూడదని నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నాను ఇదంతా. హల్లెలూయా. డబ్బు అవసరం, నువ్వు బ్రతకడానికి, నువ్వు సంతుష్టిగా బతకడానికి, నీ అవసరతలు తీర్చుకోవడానికి దేవుడే ఇస్తాడు. దాని గురించి నువ్వు చింతించి దిగులు పడాల్సిన బాధ ఏమీ లేదు. కనుక ఈ మనీ విషయంకి వచ్చేసరికి కొంచెం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరత చాలా ఉంది. అందుకని నేను మీకు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు ఇంతకీ డబ్బు ఖర్చు పెట్టాలా, డబ్బు దాయాలా? ఖర్చు పెట్టాలన్న వాళ్ళు కుడిచే పైకి ఎత్తండి. ఏం చెప్పారండి, దేవుడు మిమ్మల్ని దీవించిన. కరెక్ట్గా చెప్పారు. డబ్బు ఖర్చు పెట్టాలని అంటే ఖర్చు పెట్టాలి, డబ్బు దాయాలంటే దాయాలి. అది ఎలా జరగాలి అనేది కూడా మీకు నేను చెప్తాను. ఆదికాండంలో 41వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. ఆదికాండంలో 41వ అధ్యాయంలో ఐగుప్తులో ఒక కరువు రాబోతుంది. కరువు రాబోతుంటే ఫరోకి కల వచ్చింది. ఏమనంటే, 7 బలిష్టమైన ఆవులు ఉన్నాయి, 7 పీల వెన్నుగలిగిన ఆవులు ఉన్నాయి, 7 చిక్కిపోయినటువంటి ఆవులు ఉన్నాయి. ఈ చిక్కిపోయినటువంటి ఆవులు బలిష్టమైన ఆవుల్ని తినేసినాయి అంట. అలాగే 7 ఒక మొక్కకి 7 మంచి వెన్నులు, 7 పీల వెన్నులు ఉంటే ఈ వాటిని తినేసినాయి అంట. సో దీని గురించి యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు ఒక మాట చెప్తాడు. ఏమనంటే, రాజా మనం ఒక పని చేద్దాం. ఏమనంటే, దేవుడు చెప్పిన కళ, దాని భావం ఏంటంటే 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుద్ది. ఆ పంటను ఏం చేద్దామంటే దాసేద్దాం. దాసిన తర్వాత 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, అప్పుడు ఈ దాసిన పంటని చాలా జాగ్రత్తగా వాడుకుందాము అని చెప్పాడు. మొత్తానికి అప్పుడు యోసేపు ఐగుప్తు అంతా తిరిగి, ఏమంటే జిల్లాల వారీగా మండలాల వారీగా తిరిగి ఒక్కొక్క చోట ఈ గిడ్డంగులు అంటారు చూసారండి, వాటినైనా గిడ్డంగులైన అనేది రైస్ అక్కడ దాచిపెడతారు. అక్కడ పండిన పంట అంతటినీ ఒక రాశి కింద పెట్టారు. 7 సంవత్సరాలు దాచాడు మొత్తం జాగ్రత్తగా. ఐగుప్తు దేశం అంతా చేశాడు ఆ పని. కరువు సంవత్సరాలు వచ్చినప్పుడు మనకు ఎలాగైతే రేషన్ ఇస్తారో అలాగ ప్రతి ఒక్కరికి కొంత 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 నెలకింత, ఎవరో వేస్ట్ చేయకూడదు, అన్నం పడేయకూడదు, రోజుకింత వండుకోండి అని లెక్కల ప్రకారంగా అది పంచిపెట్టడం జరిగింది. 7 సంవత్సరాల కరువుని వాళ్ళు తప్పించుకున్నారు. అంటే ఇప్పుడు చూడండి, కరువులో యోసేపు ఏం చేశాడు చెప్పాలండి? కరువులో యోసేపు ఏం చేశాడు? దాచాడు. మీకు పాయింట్ అర్థమవుతుంది నేను చెప్పేది? ఏం చేశాడమ్మా? దాచాడు. అలాగే ఆదికాండంలో మరొక మాట మీకు నేను చూపిస్తాను. 26:12 26:12 ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. నోట్ చేసుకోండి, ఇటు చూడండి నా వైపు. ఇస్సాకు గారు ఎక్కడున్నాడంటే గెరారు అన్న ప్రాంతంలో ఉన్నాడండి. ఎక్కడున్నాడండి ఆయన? చెప్పాలి మీరు. ఏ ఊరు? గెరారులో ఉన్నాడు. గెరారులో కరువు ఉంది. కరువులో ఇస్సాకు ఏం చేశాడు? విత్తనం వేశాడు, 100 పండిందంట. అంటే ఒక బస్తాని చల్లితే
ఏమన్నా దావీదన్నా ఎన్ని వస్తాయి ఏమండి? అంటే ఈ రోజుల్లో 40 బస్తాలు 30 బస్తాలు ఏమో తెలియదు, కానీ ఆ రోజుల్లో 100 పండిందంట ఇస్సాకు గారికి. ఏమండి? ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలాన్ని పొందాడంట. అంటే ఒక బస్తాని విత్తనాలు వేస్తే 100 బస్తాలు పండినాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక బస్తాని 4 రోజులు తింటే 100 బస్తాలు 100 నెలలు తినచ్చు, అవునా? సో ఇప్పుడు చూడండి, ఇస్సాకుని చూస్తే కరువులో విత్తాడు, యోసేపు చూస్తే కరువులో దాశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, విత్తాలా దాయాలా? అంటే డబ్బులు ఖర్చు పెట్టాలా దాయాలా? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఎందుకని వాక్యాన్ని 2 అంచులు కలిగిన ఖడ్గం అంటే 2 వైపులా ఉంటుంది వాక్యం, అది గమనించాలి మనం, 2 తీసుకోవాలి మనం. అర్థమవుతుందండి? తాను పట్టిన కుందిలకి 3 కాళ్ళు అంటారని ఒక సామెత ఉంటుంది, నాకు కరెక్ట్గా తెలియదు కానీ. అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు పట్టుకున్నదే ఇంక పట్టుకుని వాళ్ళు ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. దైవికమైన జ్ఞానము అని అంటే అర్థం ఏంటంటేనండి, నీవు ఎప్పుడు ఎక్కడ ఎలాగుండాలో దేవుడు వాక్యము ద్వారా నేర్పిస్తాడు మనకి. హల్లెలూయా! మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. కనుక వీళ్ళిద్దరూ కరువుల్లో గుండా వెళ్ళారు, ఒక ఆయనేమో విత్తాడు, ఒక ఆయనేమో దాచాడు. అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు ఎప్పుడు విత్తాలో ఎప్పుడు దాయాలో నీకు తెలియాలి. నువ్వు విత్తాల్సిన టైంలోనేమో దాయకూడదు, దాయాల్సిన టైంలో కూడా విత్తకూడదు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. కనుక ఫైనాన్సెస్ని మీరు కంట్రోల్ చేసే యొక్క ఆ జ్ఞానం మీకు రావాలి, ఆ మెంటాలిటీ మీకు రావాలి. ఆర్థిక విషయాలని మీరు కంట్రోల్ చేయాలి. కానీ ఈ రోజున వాస్తవానికి విషయం చెప్తున్నాను, ధనము ప్రపంచాన్ని కాదు క్రైస్తవ్యాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ధనము ప్రపంచాన్నే కాదు క్రైస్తవులను సహితం డబ్బు యొక్క మాయలోకి వెళ్ళిపోతున్నారు. సేవకులు సహితం డబ్బు యొక్క మాయలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకని నేను మీకు ఈ విషయాలు తెలియపరుస్తున్నానంటే, దేవుడు ధనాన్ని ఈ లోకంలో మనకి ఇచ్చింది దేని కొరకంటే మనం బ్రతకటానికి, మన యొక్క పనులు మనం జరిగించుకోవటానికి ఇచ్చారు. అంతేకాని డబ్బే ప్రపంచంగా బతకూడదు. డబ్బును బట్టి మనం ఒక వ్యక్తిని అనాలిసిస్ చేయకూడదు. డబ్బుని నీవు కంట్రోల్ చేయటం నేర్చుకోవాలి, డబ్బు నిన్ను కంట్రోల్ చేయకూడదు. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. కనుక చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, సంఘము డబ్బు యొక్క కంట్రోల్లో ఉండకూడదని ప్రేమతో తెలియపరుస్తున్నాను. అంటే మీరేదో డబ్బులు ఖర్చు పెట్టేసేయండి అని కాదు, వివేచించు, జ్ఞానం కలిగి బ్రతుకు ధనం విషయంలో. ఎందుకు నేను మీకు ఈ విషయాలు తెలియపరుస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు తనకు ఆపోజిట్గా పెట్టింది ఎవరిని అని అంటే ధనాన్ని పెట్టాడు ఆయన. ఆ మాట చదవండి ఒకసారి, నాకు చాలా ఇష్టమైన మాట అది. అది ఎక్కడ? మత్తయి సువార్త 6:24 అండి. మత్తయి సువార్త 6:24. ఎవడైనా కానీ 2 యజమానులకి దాసుడుగా ఉండనేరడు. ఒకడేమో ఒకరిని ద్వేషిస్తాడు, ఇంకొకరిని ప్రేమిస్తాడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. చాలా జాగ్రత్తగా ఈ మాట నేను మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయలేరు. మీరు బ్యాలెన్స్ చేయాలని అనుకుంటే దీని అర్థం ఏంటంటే మీరు బ్యాలెన్స్ తప్పారు అని అర్థం. అర్థం వాళ్ళు మాత్రం అల్లు చెప్పండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు మాట్లాడింది అన్యజనులతో కాదండి, తన మాటలు వినడానికి వచ్చినటువంటి జనాంగంతో ఆయన మాట్లాడారు. అంటే ఇంచుమించుగా అందరూ ప్రభువు ఇష్టపడి వెంబడించేవాళ్ళు. మనకు అర్థమే భాషలో చెప్పాలని అంటే క్రైస్తవులని మనం ఒక పర్యాయ పదంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు లోకంలో ఉన్నప్పుడు దేవునికి శత్రువు ఎవరో అనంటే సాతాను, పాపం. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది. మనమందరం యేసుప్రభుని నమ్ముకోకముందు దేవునికి శత్రువు ఎవరు అని అంటే మన జీవితాల్లో పనిచేసేది ఎవరంటే సాతాను పనిచేస్తాడు, పాపం పనిచేయడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుప్రభుని నమ్మి విశ్వసించి బాప్తిజం పొంది మందిరానికి వచ్చి దేవుని మార్గాలకు తను అప్పగించుకుని నడుస్తూ ఉంటాడో, ఆ వ్యక్తి పాపం యొక్క కట్ల నుంచి విడిపించబడటం మాత్రమే కాదు, ఆ వ్యక్తి తన జీవితంలో సాతానుకు అవకాశం లేకుండా పాపాన్ని అంతటినీ విడిపించుకుని వస్తాడు. అయితే
సాతాను వాడుకునేటువంటి ఒక బలమైన ఆయుధం ఏంటో తెలుసా? ధనం. ఎవరు? విశ్వాసుల జీవితాల్లో నేను చెప్పేది. యేసుప్రభుని నమ్ముకోకముందేమో పాపం, నమ్ముకున్న తర్వాత మన జీవితాల్లో ధనము అనేది ఒక విగ్రహంగా తయారవడం మొదలెడుతుంది మనకి. ఎందుకనంటే దేవుడు విశ్వాసుల జీవితంలో తనకు ఆపోజిట్గా పెడుతుంది. విశ్వాసులు ఎక్కడ ఇద్దరిని సేవించడానికి మనసు పెడతారు అని అంటే సిరి విషయంలో. సాతాను ఆపరేట్ చేసే విధానం ఏంటంటే డబ్బు విషయంలో వాడు ఆపరేట్ చేస్తాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుతో. నేను ఒక సేవకుడు మాటలు ఏంటంటే నా గుండెల్లో నిజంగా బద్దలైపోయింది అన్న మాట కూడా ఇదే. నాకు కళ్ళం నీళ్ళు వచ్చినాయి, నాకు భయం వేసింది, బాధ అనిపించింది. ఎందుకనంటే ఆయన చెప్పిన మాట, సేవకుడు కొన్నిటిని చూడకూడదు, కొన్నిటిని ముట్టుకొనకూడదు అని అన్నాడు ఆయన. ధనాన్ని ఆయన మాట్లాడింది. ఏమండి, ఎలీషా దగ్గరికి రాజు ధనాన్ని సమృద్ధిగా పంపించాడు. పంపిస్తే ఎలీషా, నేను రాను, కనీసం చూడడానికి కూడా నేను రాను, సమాధానం చెప్పను నేను. పంపించాడు తన శిష్యుని బయటికి. శిష్యుడు వాటి కోసం తాపత్రయపడి వెనకాల పరిగెత్తుకుంటా పోయి ఏం సంపాదించుకున్నాడు? కుష్టుని సంపాదించుకున్నాడు. గమనించండి, ఇప్పుడు ఆయన దగ్గరికి ఇంత కానుకొచ్చింది. ఆయన లెక్కైతే ఏం చేయాలి? దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనుకుని వెళ్ళా, నేను రాను, నాకు అవసరం లేదు, వెళ్ళండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నిజంగా మొన్న శుక్రవారం గుడారాల పండగకి వెళ్ళాం. గుడారాల పండగకి ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరి నేను, పాస్టమ్ గారు, మా అమ్మ, మేమందరం కలిసి పోతా ఉన్నాం. విజయవాడ నుంచి స్టార్ట్ చేస్తే గుంటూరు వెళ్ళేంత వరకు కూడా హైవే అంతా కిటకిటలాడుతుంది. ఏం బళ్ళు, ఏం ఆటోలు, ఎవరు చూసినా ప్రభు బిడ్డలే. ఆటోల మీద కుర్చీలు వేసుకుని మరి కొంతమంది. పాస్టమ్ గారు చూసి, ఇదేంటండి కుర్చీలు వేసుకొస్తున్నారు? అక్కడ కూర్చోవడానికి కుర్చీలు తెచ్చుకుంటున్నారు లేదా? పరదాలు, బట్టలు, సూట్ కేసులు, ఎన్ని కార్లు, ఎన్ని ఆటోలు. ఏమంటే కొంతమంది పాటలు పాడుకుంటూ వస్తున్నారు ఆటోల్లో, కారుల్లో. సరే, మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బళ్ళన్నీ ఎక్కడ తేలుతాయంటే గోరంట్లో తేలుతాయి. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అంతమంది జనసమూహం మా అమ్మ చూసి అందే, ఇంతమంది జనం ఒక్క దైవజనుడి గురించి వస్తున్నారే అని అంది. ఒక్క దైవజనుడి గురించి. నేను అన్నానమ్మా, ఒకప్పుడు గుడారాల పండుగ స్టార్ట్ చేసినప్పుడు మొదటి గుడారాల పండగకి 80 మంది వచ్చారంటమ్మా అని అన్న. 80 మందిని దేవుడు ఎంతగా దీవించాడా ఇన్ని సంవత్సరాల్లో? నేను నిజంగా అనుకున్నాను, దేవుడు నడిపిస్తే తప్పితే ఎవరు అంతగా రారండి. నిజంగా అంటే ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించాడు అనడానికి అదే ఉదాహరణ. ఎందుకనంటే మనుషుల్ని మనం అట్రాక్ట్ చేసుకోవాలని చూస్తే మహా అయితే మన ఊరు కూడా దాటెళ్ళం మనం. దేవుడు పంపిస్తే రాష్ట్రాలు, దేశాలు దాటి వస్తారు. హల్లెలూయా. ఏమండి, దేవుడు దీవించినటువంటి సేవ అది. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఒకటి నేర్చుకున్న విషయం, నాకు అప్పుడు ఒక విషయం నాకు గుర్తొచ్చింది. ఏంటంటే ఒకసారి అబ్రాహం అన్న ఒక మెసేజ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటే విన్నా. ఏసన్ గారు అంట చాలామంది ఇలా దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకుంటున్నారు. ఏసన్ గారు అందరికి ప్రార్థన చేస్తున్నారు. అబ్రాహం అన్న అసిస్టెంట్ బ్రదర్ కింద ఉన్నారు. వెనకాల నుంచుని ఎవరన్నా ప్రేయర్ చేయించుకుని కానుకలు పెడుతుంటే బ్యాగ్ పట్టుకుని ఉంచున్నారంట. ఒక ఆవిడ ఇలాగా లిటరల్గా 5 లక్షలు అనుకుంటాను క్యాష్ ఇలా తీసుకొచ్చి, ఏసన్న ప్రార్థన చేయవా అని అన్న. ఏసన్ గారు అన్నారంట, అమ్మ వద్దు, తీసుకెళ్ళిపోను, నేను ప్రార్థన చేస్తాను నీకు, నువ్వు వద్దు, తీసుకెళ్ళిపోను అన్నారంట. వెనకాల అబ్రాహ్మణు నుంచుని, ఏసన్న తీసుకుంటే బాగుండు, అసలే చాలా ఖర్చులు ఉన్నాయి, సేవలు, ఆ బిల్లు కట్టాలి, ఈ బిల్లు కట్టాలి, అది వచ్చి మన బ్యాగులో పడితే బాగుండు, వాళ్ళకి కట్టాలి, వీళ్ళకి కట్టాలి, చాలా ఖర్చులు ఉన్నాయి, కొనాల్సినవి ఉన్నాయి అని మనసులో అనుకుంటున్నారంట ఆయన. ఏసన్ గారు, అమ్మ వద్దు, నేను ప్రార్థన చేస్తాను నీకు, వెళ్ళిపో. ఆవిడ బత్తి మాలుతుందంటండి ఆయన. వద్దమ్మా, తీసుకెళ్ళిపో, వద్దు తీసుకెళ్ళిపో అని అంటే ఆవిడ మొత్తానికి ఏసన్ గారి మాట కాదనలేక అయిష్టంగానే మొత్తానికి వెనుదిరిగింది. అబ్రాహ్మణ ఈసన్ గారు కారు ఎక్కిన తర్వాత అబ్రాహ్మణ గారు అడిగారంట, అన్నా ఎందుకన్నా డబ్బులు వద్దని, నువ్వు 5 లక్షలు ఉన్నాయి ఆ రోజుల్లో. మళ్ళీ అంటే నాకు తెలిసి ఈ పాటికైతే ఒక 30-40 లక్షలకు 50 లక్షలని వేసుకొచ్చాము. 5 లక్షలన్నా చాలా పనులు అయిపోతాయన్నా, మనకి సేవ బోల్డ్ అంత చెయ్యొచ్చన్నా, ఎందుకు తీసుకోలేదన్నానంటే ఏసన్ గారు అన్నారంట, అరే ఆవిడ తన జీవితాన్ని సరి చేసుకోకుండా 5 లక్షలు తీసుకొచ్చితే నేను ఎందుకు తీసుకుంటారా అని అన్నాడంట ఆయన. ఆవిడ మానాల్సిని మానకుండా, తన విధానాలను మార్చుకొనకుండా, పాపంలో జీవిస్తా కానుక తీసుకొచ్చిస్తే నేనేం తీసుకొని చెప్పు, అది దేవునికి ఇష్టం లేదురా అని అన్నాడంట. నేను అనుకున్నాను,
అటువంటిది ఆ లక్షణం ప్రభు ఆ సేవకుడు హృదయంలో చూశాడు కాబట్టి ఈ రోజున వద్దన్న కొద్దీ వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. సమృద్ధి ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఎన్ననుకున్నా, ఎవరు ఆపినా ఆగదంతే. ఇంక అది ప్రవాహం. కారణం ఏంటో తెలుసా? దేవుని నీతిని ఫాలో అయినటువంటి సేవకులు. నేను ఆ మాటలో నేర్చుకున్నాను. కొన్నిటిని మనం ముట్టుకోకూడదు, కొన్నిటిని మనం దరిదాపులకు రానివ్వకూడదు. అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే ధనం. అవసరమా? అవసరమే. కానీ లర్న్ టు కంట్రోల్ ఇట్. దానిని కంట్రోల్ చేయటం నువ్వు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని బిడ్డలమైన మనం ధనాన్ని సేవించే వారిగా మనం ఉండకూడదు. అవసరమే, దేవుడే ఇస్తాడు. మీకు తర్వాత నేను రెఫరెన్స్లు చెప్తాను, మీరే చదవండి ఒకసారి. దేవుడు మిమ్మల్ని, దేవుడు ఆర్థిక విషయాలు మీకు ఇవ్వాలనుకుంటున్నాడో వద్దనుకుంటున్నాడో మీకే అర్థమవుతుంది. మీకు నేను చెప్పేది. మీరు కోరుకునేది ఎంత ఉంటుంది, దేవుడు మీకు ఇవ్వాలనుకున్నది ఊహకంతగా ఉంటుంది. అది ఊహకందది అది. అయితే దేవుని యొక్క కండిషన్ ఒకటేంటంటే, నన్ను అడిగితే ఒక సేవకుడు ఇలా చెప్తున్నాడు, దేవుడు ధనాన్ని ఎప్పుడు ఇస్తాడు అని అంటే నీ చేతికి అంటనప్పుడు ఇస్తాడంట. నీ చేతికి అది అంటకూడదు. నేనంటే ఒక మాట చెప్తాను వినండి. నేను ఎప్పుడు మీకు కూడా చాలాసార్లు చెప్పాను. నేను డబ్బు ఎక్కడ ఉండాలండి చెప్పాలి కాదు. డబ్బు ఎక్కడ ఉండాలి? చేతిలో ఉండాలి. 2 జేబులో ఉండాలి, తప్పు లేదు. 3 బీరువాలో ఉంచుకోండి, తప్పేం లేదు. 4 అకౌంట్లో పెట్టుకోండి, తప్పేం లేదు. ఎక్కడ పెట్టకూడదు డబ్బు? ఈశాన్య మూల కాదు, లేనిపోయింది పలానా మూల. కొంతమందికి సెంటిమెంట్లు ఉంటాయి. ఆ దిక్కును బీరువా ఉండకూడదు, అక్కడ కలిసి రాదు. నాకు నవ్వు వస్తూ ఉంటుంది ఇవన్నీ చూసినప్పుడు. ఏమండి, డబ్బు ఎక్కడ ఉండాలో తెలుసా? ఏమండి, నీ హృదయంలో ఉండకూడదు. 1 కండిషన్. ఎందుకంటే ప్రభు చెప్పారు ఆ మాట, దేవునికిని సిరికిని దాసులుగా ఎవ్వడం ఉండలేడు. నువ్వు కంప్లీట్గా దేవునికే దాసుడుగా ఉండగలవు, లేదా కంప్లీట్గా సిరికే దాసుడుగా ఉండగలవు. మీరు అనొచ్చు, పాస్టర్ గారండి నేను 90% దేవుడేనండి, 10% మాత్రం కొంచెం అవసరాలు ఉంటాయి కదండి, ఆ 10% మాత్రం డబ్బులకండి. జరగని పని చెప్తున్నాను. అదే బ్యాలెన్సింగ్ అనేది ఉండదు. నువ్వు కంప్లీట్గా 100% నీ హృదయాన్ని ప్రభుకి మాత్రమే ఇవ్వాలి. నేను ఎక్కడ గృహప్రవేశాలు చెప్పినా ఒక మాట చెప్తాను. ఏంటంటే యేసు ప్రభు కంట మన హృదయంలో ఒక పోర్షన్ ఇవ్వటం కాదు, లేదా ఒక గది ఇద్దాంలే ప్రభుకి కూడా. ఏంటండి, ఏమండి, ఒక గది ఇద్దాంలే, 1 గది 2 గదులు, ఒక పోర్షను అవసరం లేదు ఆయనకి. నీ హృదయం అంతటిని ఆయన కోరుకుంటున్నాడు. గ్రహిస్తున్నారా? కనుక నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, పాస్టర్ గారు మేము 99% భక్తి చేస్తాము, 1% మాత్రం కొంచెం ధనం మీద మాకు మనసు ఉండదు అని అంటే, ఐ ఆమ్ సారీ, మీరు 1% సిరికి మీరు దాసులుగానే బతుకుతున్నారు. దాసుడు అంటే ఎవరు తెలుసా? పనుడు. ఏమండి, ఎవరైతే దేవునికి సంపూర్ణంగా తమ హృదయాన్ని ఇస్తారో వారు దాసులు కాదు, కుమారులు. దేవునికి స్తోత్రం చేయలేదామా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, డబ్బు ఉండటంలో తప్పేం లేదు. మళ్ళీ లేనిపోయింది దీన్ని విపరీతార్థానికి తీసుకెళ్ళొద్దు. డబ్బులేం అవసరం లేదండి, అదండి ఇదండి అని. మీకు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. ఒకసారి ఒక పాస్టర్ గారు, ఒక బ్రదర్ అనమాట, ఆయన నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాను. సేవ ఎలా ఉంది బ్రదర్ అని అడిగాడు. బాగుందన్నా, చాలా బాగుంది బ్రదర్. ఆ వయసులో చిన్నోడు. బాగుంది తమ్ముడు, బాగుంది. డబ్బు గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు. ఏంటండి చెప్పండి, మీరు చెప్పండి, మీ నోట ముత్యాలు ఎవరు రాలో కానీ కొంచెం చెప్పండి, డబ్బు గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అన్నాడు. నేను అన్నాను, డబ్బు అవసరమే కాదు, దాని గురించి నేను పర్టికులర్ ఒపీనియన్ ఏం లేదండి నాకు అని అన్నాడు. ఆయన అన్నాడు, డబ్బు అవసరం లేదు బ్రదర్ మనకి. ఏంటండి చెప్పండి, డబ్బు అవసరం లేదు. నేను ఆహా అలాగా, సరే బ్రదర్ మీ జేబులో ఎంత ఉన్నాయండి అని అడిగాను. ఉన్నాయండి, ఎంతో కొంత ఉన్నాయి. ఎంత ఉన్నాయి చూడండి ఒకసారి. ఒక 1000 రూపాయల పైన నాకు ఇచ్చేసేయండి అని అడిగా. ఏమన్నానండి చెప్పండి, మీరు అన్నది కరెక్టే, నాకు ఇచ్చేయండి అని అడిగా. అదేంటి బ్రదర్ మీరు ఎలా అడుగుతున్నారని. మరి ఎందుకు డబ్బు, మీరు గ్రహిస్తున్నారా? నేను అన్నాను, 1,00,000 రూపాయలు కానుకిస్తా, తీసుకుంటారా అని అడిగా. తీసుకుంటాను బ్రదర్. ఎందుకండి అన్నాను. సేవ బ్రదర్, డబ్బు అవసరం అంటే. నేను అన్నాను, ఇవన్నీ మాటలు చెప్పుకుంటాక బాగుంటాయి కానీ రియలిస్టిక్గా ఏం పని చేయవయ్యి. నేను అంటాను,
డబ్బు అవసరమే. నేను అన్నాను ఆయనతో, బ్రదర్ డబ్బు చెడ్డది కాదు, డబ్బు చెడ్డది కాదు. డబ్బు గనక నీ హృదయంలో స్థానాన్ని ఇస్తే అప్పుడు అది చెడ్డదవుద్ది, నిన్ను చెరుపుద్ది. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? ఇప్పుడు దానియేలుని, యోసేపుని, దావీదుని వీళ్ళందరినీ మీరు తీసుకోండి, వాళ్ళ దగ్గర డబ్బు ఉందా? ఉంది కదా. చెప్పరేంటండి? ఉంది కదా. కానీ వాళ్ళు దానికి ప్రాధాన్యత ఇచ్చారా? పిసరంత కూడా ఇవ్వాల. మనకు కరెక్ట్గా మన తెలుగులో చెప్పుకోవాలంటే అణువంత కూడా ఇవ్వలేదు వాళ్ళు. దేవుడే వాళ్ళ ప్రాధాన్యతగా బతికారు కాబట్టి సిరి సంపదలు వాళ్ళని వెంబడించింది. వాళ్ళు ఏం వాటి కోసం ఉపవాస ప్రార్థనలు చేయలా. ప్రభువా నన్ను దీవిస్తావా లేదా అని చెప్పి నా ఏడవలా దేవుని దగ్గర. నాకు డబ్బులు కావాలి ప్రభు అని ఉపవాస ప్రార్థనలు చేయలా. నేను అంటాను ఈ ఫినాన్షియల్ వాటి కొరకు ఓకే, ఫాస్టింగ్లో నీకున్న ప్రేరేపణను బట్టి ప్రేయర్ చేస్తే చెయ్యి. కానీ నీవు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ ప్రభువుని నీవు సేవించడానికి నీ మనసును సంపూర్ణంగా అప్పగిస్తే సిరి సంపదలు నిన్ను వెంబడించి తీరతాయి. బట్ వన్ థింగ్ ఏంటంటే అప్పుడు నీకు వాటి మీద ఆశ కూడా ఉండదు, దాని గురించిన ఆలోచన కూడా ఉండదు. అర్థమైన వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సో మనీ ఈజ్ ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదు. కానీ కొంతమంది అదే ప్రపంచంగా బతుకుతారు. వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీరు ఆ విధంగా ఉండొద్దని ప్రేమతో తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మీ అవసరతలు ఏంటి? మీకు ఎప్పుడు ఏది అవసరం? మీకు ఎప్పుడు ఏ పరమైన ఆర్థిక పరమైన ఉన్నాయి? మీ ఆరోగ్యాలు ఏంటి? మీ విషయాలన్నీ కూడా ప్రభు చూసుకుంటాడు. ఎందుకంటే నీవు సేవిస్తున్న దేవుడు, నీవు వెంబడిస్తున్న దేవుడు ఏమండి సర్వశక్తిమంతుడు, కరుణ కలిగిన దేవుడు ఆయన. అర్థమవుతుందా? సో ఆ మనీ విషయంలో దయచేసి మిమ్మల్ని మీరు దానికి దాసులుగా చేసుకోవద్దు. ఎందుకనంటే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా బతకాలి. కానీ ఆ మనీ అనేటువంటి చెరలోకి వెళ్ళొద్దని ప్రేమతో తెలియపరుస్తున్నాను. మీ చెరలో దానిని పెట్టుకోండి. మీరు మనీని కంట్రోల్ చేయాలి, కానీ మనీ మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సో ఆర్థికపరమైన విషయాల్లో మీరు జ్ఞానం కలిగి ఉండాలి. వాక్యం అదే చెప్తుంది. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశారండి? రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ తండ్రి చిత్తాన్ని చేసుకుంటూ తిరిగారు. ఒకరోజు ఆయన పన్ను కట్టాల్సిన టైం వచ్చింది. ఏమండి ఒకసారి ఆ మాటను మీరు తర్వాత మీరు చదువుకొని రిఫరెన్స్ చెప్తాను. మత్తయి సువార్త 17:24లో, మత్తయి సువార్త 17:24 రిఫరెన్స్ రాసుకుని వాళ్ళు రాసుకోండి. ఆయన పన్ను కట్టాల్సిన టైం వచ్చింది. ఏంటి మీ బోధకుడు పన్ను కట్టడా అని కొంతమంది అడిగారు. యేసుప్రభు చెప్పిన మాట, నాయనా నువ్వు వెళ్ళు, గేలమై చేప పడుద్ది, చేప నోట్లో షెకెల్ ఉంటుంది, సగం షెకెల్ నీకు కట్టుకో, సగం షెకెల్ నాకు కట్టు, అయిపోయింది. మీరు గ్రహిస్తున్నారా? ఇప్పుడు యేసుప్రభు దగ్గర డబ్బు తెచ్చుకున్నాడా? ఆయన ఎక్కడన్నా దాని వెనకాల పరిగెత్తాడా? తెచ్చుకున్నాడు. ఇంకొక మాట చెప్పాలని అంటే ప్రభువు తన కార్యమును జరిగించుకోవడానికి డబ్బు కూడా అవసరంలా. 5 రెట్లు 2 చేపలు ఉన్న టైంలో శిష్యుడు వచ్చి అంటాడు, అయ్యా ఇంతమందికి కొనాలనంటే మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు, ఎన్నో ధ్యానారాలు మనకి కావాలి, ఆ డబ్బులు మన దగ్గర లేవు అని అంటాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తే డబ్బులు వచ్చినాయా? కార్యం జరిగిందా? అది అంటే దేవుడు కార్యం జరిగించుకోవడానికి డబ్బులు కూడా అవసరంలా. వెరీ సింపుల్. దేవుడు తన పని జరిగించుకోవడానికి డబ్బులు కూడా అవసరంలా. తను జరిగించుకోవాలనుకుంటే ఎలాగైనా జరిగిస్తాడు. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? సో నేను అంటాను, మనం అనుకుంటాం అకౌంట్లో 10 లక్షలు పెట్టుకుంటే అమ్మయ్యా ఇప్పుడు కొంచెం డబ్బు ఉంది కాబట్టి నిబ్బరంగా ఉన్నాం. లేదా మనకంటూ ఒక ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటే అమ్మయ్యా ఇప్పుడు నాకు ఎటువంటి అప్పులు లేవు, అన్ని స్థిరంగా ఉన్నాను. నీ నమ్మకాన్ని దేని మీద పెడుతున్నావు అంటే డబ్బు మీద పెడుతున్నావు. వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ధనమును నమ్ముకొనకుడి, ధనాన్ని నమ్మద్దని దేవుడు చెప్పాడు. ఎందుకంటే అది ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ధనాన్ని నమ్ముకోవద్దు, దేవుని నమ్ముకోనండి. హల్లెలూయా. మీరు దేవుని నమ్ముకున్నప్పుడు ధనం మీ దగ్గర ఉంటుంది. ధనాన్ని మీరు నమ్ముకున్నారనుకోండి, ధనము పాయే, దేవుడు పాయే. మీరు గ్రహిస్తున్నారా సంగమా? మీకు అర్థమవుతున్నాయి నేను చెప్పే మాటలు. కనుక హ్యావ్ ఎ మెంటాలిటీ ఆఫ్ ఎ స్పిరిట్ఫుల్ మైండ్. దైవికమైన మనస్సు కలిగినటువంటి ఒక అనుభవాన్ని మీరు కలిగి ఉండండి. ఆ మనస్తత్వాన్ని కలిగి ఉండండి. మనం బ్రతికేది డబ్బును బట్టి కాదు. మనం బ్రతికేది మన ఆరోగ్యాన్ని, మనం చేసే ఎక్సర్సైజులు, మనం తినే తిండి కాదు. అది అవసరమే. మంచి తిండి తినాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఏమండి ఆర్థికంగా ఒక పద్ధతి ఉండాలి. బట్ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. అర్థమవుతుందా? ఈ రోజున లోక పరిస్థితులు ఎలాగున్నాయంటే ఎవరెవరిని కదిపినా మీకు ఎంత వస్తుంది, ఈ ఇల్లు మీదేనా, ఇదంతా, ఎంత పొలం ఉంది, ఎంత చర్చ్ ఉంది, ఎంతమంది విశ్వాసులు,
ఈ లెక్కలు అయిపోయినాయి క్రైస్తవ సమాజంలో సహితం. నేను అనుకుంటాను ఇవన్నీ నమ్ముకున్నవాడు వీటన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఒక దినాన్న. దేని కొరకైతే నీ జీవితాంతం నువ్వు ప్రయాసపడతావో అది నీతో రాదు. దేని కొరకైతే బాధపడిపోయి ఏడ్చేసి ఎన్నెన్నెన్నెన్నెన్నో అనుకుంటావో అన్నీ వ్యర్థం. నీ వెనక వచ్చేది ఒక్కటే ప్రభువు, ఒక్కడే ప్రభువు. నీ వెనక వచ్చేది ఒక్కటే నీ భక్తి. దేవునికి స్తోత్రం చేయలేద్దామా? హల్లెలూయా. సో ఇప్పుడు నేను మీకు రెఫరెన్సెస్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. దాన్ని తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 45:3. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వాక్యం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే. నేనే అని నీవు తెలుసుకున్నట్లు. చూడండి, నేను నిన్ను పిలిచాను కదా, నేను పిలిచిన దేవుడినే నీకు చెప్తున్నా. ఏంటి? అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలాలలో మరుగైనటువంటి ధనమును నేను నీకు ఇస్తా. చాలండి. తర్వాత సామెతల గ్రంథం 10:22. యవనస్తులు టక్కన తీయాలా? యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందండి? చెప్పండి, మీరు నోరు తెరిచి చెప్పండి. ఏమిస్తుందంట? అంటే మనం సంపాదించుకుని ఏదో కొద్దిగా అప్పులు తీరినీలే, అకౌంట్లో కొంత కొంత ఉన్నాయిలే కాదు. అది ఐశ్వర్యం. అది నీ ఊహకు అందదు ఐశ్వర్యం అంటే. అది స్వాస్థ్యం. ఇంకా ద్వితీయోపదేశకాండం 28:12 చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28:12. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించినట్లు నీ చేవు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నువ్వు అనేక జనాలకి అప్పిస్తావు, కానీ నువ్వు అప్పు చెయ్యు. బైబిల్లో ఉన్నాయా లేదా? ఏమండి, దేవుడు మీకు రక్షణ ఇచ్చాలే, ఇంక మీ బతుకంతా మీరు దరిద్రులుగానే బతకండి అని ఎక్కడా చెప్పలా. నేను ఇస్తాను నీకు ధనాన్ని, కంగారు పడమాక. నేను ఇస్తాను నీకు, నీకు ఏం అవసరం, నువ్వు అడిగేది ఇంత, దేవుడు ఇవ్వాలనుకుంది ఇంత. రహస్యముందు దాచబడిన ధనాన్ని, గుప్త నిధులు, అంధకార స్థలంలో ఉంచబడినటువంటి ఆ యొక్క సమృద్ధి. ఏమండి, ఆయన ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందంట. నీ నిమిత్తం ఆయన ఆకాశమును మంచి ధననిధిని తెరుస్తాడంట, తన ధననిధిని. ఇంకా ఈ చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడంట. గమనించండి, మనం ధనవంతులం కావాలని ఆయన ఏమయ్యారంటండి? దేవుని బిడ్డలారా, మీకు బైబిల్లో ఉన్న మాటలే కదా ఇవన్నీ నిజాలా అబద్ధాలా? మరి ఇంకా ఎందుకు మనం ఆర్థికంగా స్ట్రగుల్ అవుతాం? వెరీ సింపుల్, జ్ఞానము లేక. చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి వెంబడించు, ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. చాలామంది, ఇంకొక మాట చెప్తాను, ఆశీర్వాదాల కోసం దేవుని వెంబడించమాకండి దయచేసి. చాలామంది ఇదొకటి జరుగుతుంది మళ్ళీ. ఏమండి, ఆశీర్వాదాల కోసం దేవుని వెంబడించే వాళ్ళు బోల్డ్ అంతమంది. అది పాపం కాదు, కానీ తిరిగి మరలా వాళ్ళు ఎక్కడికి రావాలని అంటే రావాల్సిన చోటికే రావాల్సి వస్తుంది. అదేంటంటే దేవుని వాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఈ టైంలో వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళకు ఉన్నటువంటి అన్నిటినీ వాళ్ళు వృధా చేసుకుంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఆ ప్రారంభం మీద ఇక్కడి నుంచే మొదలు పెడితే పోలా. ఒకసారి నాకు ఎదురైన ఒక అనుభవం చెప్తానండి. కారులో నేను అయ్యగారు వెళ్తుంటే ప్రతి సెంటర్లో నేను అడుగుతా ఉన్నాను, పలానా ఊరు రిటైన్ అయ్యలేదు, పలానా ఊరు రిటైన్ అయ్యలేదు. అయ్యగారు అన్నారు, నువ్వు పదా, నేను చెప్తాలే పదా అని అన్నారు. నేనేమనుకున్నాను,
సరేలే అని చెప్తారులే అని చెప్పేసి ఏం ఆడకుండా పోతా ఉంది బండి. వెళ్ళిపోయాం చాలా దూరం, 20 కిలోమీటర్ల పైన. వెళ్ళాల్సిన చోటకి వెళ్లకుండా ఎక్కడికో వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళాక బండి ఆపన్నారు. ఆపి సెంటర్లో అడిగాం, పలానా ఊరు ఏదండి అని. మీరు దాటి 20 కిలోమీటర్లు వచ్చారండి అని అన్నారు ఆయన. ఏంటండి చెప్పరేంటి? మళ్ళీ వెళ్ళని 20 రాని 20, 40 కిలోమీటర్లు. మీరు ఆలోచించండి. మొత్తానికి రావాల్సిన చోటకి రావాల్సిందే. ఈలోపు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, అన్నీ వేస్ట్, లాభమే ఉండదు. అదే కనుక వెళ్ళాల్సిన చోటికి వెళ్ళాల్సిన విధంగా వెళితే అన్నీ మిగులుతాయి కదండి. దేవుని బిడ్డలారా, మీరు గ్రహిస్తున్నారా? మీరు నష్టపోకూడదని ఈ విషయాలు చెప్తున్నా. కనుక దేవుడు మీకు ఇస్తాడు సమృద్ధి. మీరేం దాని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. దాని గురించి మీరేదో 40 దినాలు ఉపవాస ప్రార్థన దేవుడిని పట్టుకుని గోజాడి ఏడ్చేసి మీరు బాగా ఏడిస్తే దేవుడు కనికరిస్తాడని మాత్రం అనుకోమాకండి. ఏమండి, దేవుడికి ఎమోషన్స్ ఉండవు. ఆయన విశ్వాసాన్ని బట్టి కదిలించబడతాడు. ఆయన నీ కదలికను బట్టి ఆయన కదిలించబడతాడు. అర్థమవుతుందా? నేను అంటాను, నీకు ధనం కావాలా? అయితే 1 కండిషన్, నువ్వు దాని గురించి ఆలోచించమాక. ఇంకా అదేంటి పాస్టర్ గారండి, ఏదైతే కావాలో దాని గురించి ఆలోచించద్దు అంటారేంటి? ఆలోచించాల్సింది ఆలోచించు. రాజ్యమును నీతిని వెతుకు. నిన్ను వెతుక్కుంటూ నీ గురించి ఆలోచిస్తూ ధనం నేను వెతుక్కుంటూ వస్తుంది. ఇది చాలామంది చెయ్యక ఆలోచించాల్సినన్ని ఆలోచించి తలనరాలు బద్దలయ్యి బీపీ షుగర్లు వచ్చి నానా బాధలు పడుతుంటారు. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? కనుక ఆలోచించాల్సింది ఆలోచించు. సో దేవుడు మీకు సమృద్ధినిస్తాడన్న విషయాలు అంతకుముందు రిఫరెన్సెస్లో మీకు అర్థమైందా లేదా? చెప్పరేంటండి? ఏమండి, ఆరాధనలను తిరిగి కారు దూలుకొని అలసిపోయి వచ్చింది నేను. మీరింటి దగ్గర ప్రశాంతంగా వండుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నారు ప్రశాంతంగా. నాకు డొక్కలో నొప్పి వస్తుంది అరుస్తుంటే, మాట్లాడుతుంటే. కొంచెం సహకరించండి, ముగించేస్తున్నాను. హల్లెలూయా. ఏమండి, మరి దేవుడు సమృద్ధినిస్తున్నాడు కదా. రెండో కోణం కూడా చూద్దాం. చెప్పాను కదా, వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం. ఈ మాటలు కూడా చదవండి. మత్తయి 13:44. సంగమా, మీ బైబిళ్ళు నలుగుతున్నాయా? పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. గమనించండి, మీలాంటి అలాంటి ఒక అతన్ని, అయ్యా పనుంది రా అని చెప్పేసి అని పిలిచారు. సరే, మొత్తానికి పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తూ ఉంటే ఎక్కడో ఏదో తవ్వుతూ ఉన్నాడు, ఏదో సరిచేద్దామని. అక్కడ అందులో ఒక ధననిధి దొరికిందంట, ఒక నిధి దొరికింది. వెంటనే చేసిన పని ఏంటో తెలుసా? సైలెంట్గా వెళ్ళిపోయి తనకు కలిగినదంతా అమ్మేశాడంట. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ స్థలం ఉందా? ఈ స్థలంలో మొత్తానికి ఏదో తవ్వటం మొదలుపెట్టారు. మొత్తానికి ఏదో తవ్వుతుంటే టాంగ్ టాంగ్ అని సౌండ్ వచ్చింది. తీసి చూశాడు, మొత్తం వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది కనుక వెళ్ళి ఓనర్కి చెప్తే ఏం చేస్తాడు? అంత నాది పో అంటాడు. అందుకని ఏం చేశాడు తెలుసా? సైలెంట్గా వెళ్ళిపోయి నా ఆస్తి ఏముంది అని ఆలోచించాడు. ఓకే రైట్, 1 ఎకరం 5 ఎకరాలు పొలం ఉంది. ఓకే రైట్, 5 ఎకరాలు, ఎకరం ఎంత? ఒక 20 లక్షలు, ₹1,00,000 అయింది. అర్జెంటుగా 5 ఎకరాలు అమ్మేసి ₹1,00,000 తెచ్చాడు. తెచ్చేసి ఈ ఓనర్తో, ఏమనుకోమాకండి, మీ స్థలం నాకు కావాలండి అని అడిగాడు. ఈ స్థలం నేను అమ్మను అని అన్నాడు. ఎంత సెంటు? ఇక్కడ 3 సెంట్లు. ఎంత సెంటు? ఆ సెంటు ఏముందండి, ఒక 50,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 3 సెంట్లు 1,50,000 ఇచ్చేస్తానండి మీకు అని. లేదు కాదు, కుదరదు, నేను అమ్మను అన్నాడు. పోనీ ఒక 5 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, 15 లక్షలు ఇస్తాను, ఓ 25 లక్షలు, ₹1,00,000 ఇచ్చేస్తాను, నాకు ఆ స్థలం ఇచ్చాను అన్నాడు. సరే, ఇతనే ఆలోచించాడు. సరే, ₹1,00,000 ఇస్తాన్నాడుగా, 1,50,000 కూడా చేయని దానికి ₹1,00,000 ఇస్తున్నాడు. ఇదేదో బాగుందనుకుని చెప్పుకుని పరలోక ఆ స్థలాన్ని అమ్మేసుకున్నాడు. తీరా చూస్తే డాక్యుమెంట్స్ అంతా అయిపోయింది, సంతకాలు పెట్టించేసుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఆ స్థలంలో కొన్ని 100 కోట్ల నిధులు ఉన్నాయి. ఏమైందండి? 100 కోట్ల నిధులు. ఇప్పుడు ఓనర్ వచ్చి, కుదరదు, నాది నేను కొనేసాను ఈ స్థలం. మీకు అర్థం అవడానికి చెప్పాలండి అంటే, మనం పరలోక రాజ్యం అంట దాచబడినటువంటి ఒక ధనాన్ని, దాని కొరకు నీకు కలిగిందంతా అమ్మేసుకో, తప్పేం లేదు. అంటే పొలాలు ఇల్లు అమ్మేమని కాదు నా ఉద్దేశం. నీ యొక్క స్వచిత్తాన్ని, నీ ఆలోచనని, నీ బుద్ధిని, నీ యొక్క పరిస్థితులన్నీ కూడా
అమ్మేసేసాయి, అంటే పక్కన పెట్టేసాయి, అంటే అవి విలువ లేనట్టుగా చూడు. ఎందుకు నీ విలువ మొన్నటిదాకా నీ దృష్టిలో నీ విలువ ఏమై ఉంది? నాకున్నటువంటి 5 ఎకరాల పొలం నాకు విలువ అనుకున్నావు నువ్వు. ఎప్పుడైతే అది విలువైంది, ఆ స్థలంలో కొన్ని 100 కోట్ల నిధి ఉందని తెలిసినప్పుడు నీకు 5 ఎకరాల పొలం ఏమైపోయింది? చెప్పరేంటండి అది? అంటే ఇప్పుడు నీవు నిజముగా దేవుని యొక్క విలువేంటో నీకు తెలిసినప్పుడు, పరలోక రాజ్యం యొక్క విలువ, దేవుని వాక్యం యొక్క విలువ తెలిసినప్పుడు నీకు ఏమున్నా కానీ నువ్వు విలువ లేకుండానే చూస్తావు వాటిని నువ్వు. అంటే నీకున్న 5 ఎకరాల పొలం, అమ్మయ్య నాకు 5 ఎకరాలు ఉన్నాయని అనుకోవు నువ్వు. అమ్మయ్య నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి కానీ అనుకోవు నువ్వు. నువ్వు ఏదైతే లోకము వీళ్ళు గొప్పోళ్ళు వీళ్ళ దగ్గర ధనం ఉందని అనుకుంటారో అవన్నీ నీకు పెంటతో సమానంగా కనబడతాయి. స్పష్టంగా చెప్పాలంటే అవి నీకు విలువ ఉండవు. ఎందుకో తెలుసా? నీ విలువ అంతా ఇదిగో అసలైన విలువ అది. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను, నాకు ఎందుకునో మొన్న అనిపించింది. ఏమనుకోనంటే చెప్తాను, చెప్పమంటారు వద్దంటారా? నాకు ఒకసారి అనిపించింది, ఒక ఆదివారం ఆరాధనకి మెళ్ళో ఇంతలావు గొలుసులు ఉంటాయి కదా, ఇంతలావు గొలుసులు, బంగారపు గొలుసులు అండి, ఇంతలావు గొలుసులు ఒక 4 వేసుకుని 10 ఉంగరాలు పెట్టుకుని, ఈ చేతికి బ్రేస్లెట్టు, ఏమండి ఒక మంచి రేబను గోల్డ్ కలద్దాలు పెట్టుకుని, మంచి లినెన్ కాటన్ షర్ట్ వేసుకుని బ్రహ్మాండంగా మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు మనందరం కలిసి వాక్య ధ్యానం చేద్దాం అని నేను అంటాను. మీరు అందరు నిజంగా చెప్పండి, వాక్యం వింటారా? వినరు. మీరేమనుకోండి, పాస్టర్ గారు ఏంటి ఎంత బంగారం వేసుకొచ్చాడు, పాస్టర్ గారికి ఏం దొరికిందంటారు, ఎవరిచ్చారో ఈ బంగారం. ఇంకా మీరు ఎక్స్ట్రీమ్గా వెళ్ళారనుకోండి, పాస్టర్ గారికి ఏమైనా పట్టిందంటారా? లేనిపోయింది. అవునా కాదా? మీ మనసంతా, మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? నా ఏళ్ళకి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి, నా మెడలో ఎంత బంగారం ఉంది, ఇవంతా మీరు లెక్కేస్తారు కదా. నేను వాక్య పరిచర్య అంతా చేసి ఇవన్నీ ఉత్తిదే రోల్డ్ గోల్డ్ అని చెప్పాను మీకు. నేను ఏంటండి రోల్డ్ గోల్డ్ అని చెప్పేశా. ఏం లేదు, చిలకలపూడి వెళ్ళాను, ఒక 1000 రూపాయలు పెడితే 8 గొలుసులు ఇంతంతా వచ్చింది, ఊరికినే మిమ్మల్ని టెస్ట్ చేద్దామని సరదాకి నేను వేసుకొచ్చానని చెప్పా. అప్పుడు మీరేమనుకుంటారు, రోల్డ్ గోల్డా అన్న ఒక బారు దీర్ఘం తీస్తారు మీరు. అవునా కాదా? చెప్పరేంటండి? అంటే మీ దృష్టిలో సడన్గా విలువ ఏమైపోయింది? అది రోల్డ్ గోల్డ్ అని తెలియంగానే చెప్పరేంటండి? విలువ పోయింది, విలువ పోయింది. నేను అంటాను ఇప్పుడు మనం అనుకుంటాం ఏమని, నాకెంత బంగారం ఉందనో, లేకపోతే ఇన్ని ఎకరాల పొలం ఉందనో, నాకెంత పెద్ద బిల్డింగ్ ఉందనో, లేకపోతే ఇంత కారు ఉందనో, ఇవన్నీ మనం విలువగా చూసుకుంటున్నాం కదా. దేవుని దృష్టిలో అవన్నీ చూసినప్పుడు ఆయన ఎలా చూస్తాడు తెలుసా? ఆయనకి మనం కొన్న ఎన్ని కూడా రోల్డ్ గోల్డ్గా కనబడతా ఉంటాయి. ఆయన దృష్టిలో విలువైందేంటి? ఆయన పరలోక రాజ్యం. కనుక మనమేం విలువగా చూస్తున్నాం? భౌతికపరమైన వాటిని విలువగా చూస్తున్నాం. కానీ ప్రభు విలువగా చూడమని చెప్పింది ఏంటి? పరలోక రాజ్యాన్ని దాచిపెట్టినటువంటి ఒక ధననిధి అది. దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని కొరకు మీరు అడుగులేస్తే ఎక్కడ ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. ఆయన అర్థమైన వాళ్ళు మాత్రం అల్లుళ్ళే చెప్పండి. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? కనుక ధనం మీకు అవసరమే, కానీ దాన్ని విలువగా చూడమాకండి. అంటే దాని ఒక విగ్రహంగా పెట్టుకుని నెత్తిని పెట్టుకుని వద్దు. ధనం అవసరమే, సమృద్ధి ఉండనివ్వండి, ఏమండి, కానీ దాని గురించి ఆలోచించి దాని కొరకే పనిచేసి దాని కొరకే బాధపడిపోయి యు ఆర్ డూయింగ్ ద రాంగ్ థింగ్. హల్లెలూయా. ఇంకా చదవండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17. టక్కున తీయాలా బైబిల్ మీరు? 6:17 తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఇహమందు ధనవంతులు, అంటే ధనవంతులు అవుతే అవ్వండి, తప్పేం లేదు, కానీ గర్విష్ఠులు కావద్దు. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచద్దని చెప్తున్నాడు వాక్యములో. దేవుడు మనకి ధారాళంగా దయచేస్తాడని ఆజ్ఞాపించింది. ఆజ్ఞ మనకి, దేవుడు మనకి డబ్బు ఇస్తా అంటున్నాడు. బట్ వన్ థింగ్, గర్వించొద్దు. దాని మీద నీ మనసు నిలుపుకోవద్దు. అది అస్థిరమైనది. ఈ క్షణం ప్రభు రమ్మని పిలిస్తే వెళ్ళిపోతాం అంతే. ప్రభు రాకడ సంభవిస్తే ఏమండి, మనం విలువైనవి అనుకున్నవన్నీ కూడా విలువ లేనివైపోతాయి అన్నీ కూడా. కనుక దాని విషయంలో ఆజ్ఞగా దేవుడు చెప్తున్నాడు, దాన్ని ఎందు నమ్మి కొంచొద్దు. అమ్మ 6:19 చదవండి.
ఆ, సత్క్రియలు అను ధనము గలవారు అని రాయబడింది. ఏంటండి ఏ ధనం అంట? చెప్పాలండి మీరు గట్టిగా. ఏ ధనం అండి ఇది? సత్క్రియలు అన్న ధనం. అంటే దేవుని వాక్యము ఏది ధనంగా వస్తుంది? సత్క్రియ. అంటే నీవు చేసేటువంటి భక్తి, నువ్వు చేసేటువంటి మంచి ఉంది చూశారు, అది దేవుడి దృష్టికి విలువ కలిగింది. మనం అనుకున్నట్టుగా అకౌంట్లో ₹1,00,00,000 ఉంటాం కాదు, ఇన్ని తులాల బంగారం ఉంటాం కాదు. దేని కొరకైతే మనం తాపత్రయపడతామో అది విలువైంది కాదు. నీ భక్తి నీకు విలువ దేవుని దృష్టిలో. హల్లెలూయా. ఇంకా చదవండి, చూపిస్తాను. సామెతలు 11:28. పరిగెట్టిటివే మిమ్మల్ని ఈరోజు. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును. అమ్మా అయ్యా, అర్థమవుతుందా? ఇఫ్ యు ట్రస్ట్ ఇన్ ద మనీ యు ఆర్ రెడీ టు పెరిష్. ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడంట? పాడైపోతాడు. తర్వాత చదువమ్మా. నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుతాడంట. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? సో ఇవన్నీ దేవుని యొక్క విషయాలు, ఇది మనం గ్రహించాలి. ఇంకా కొలస్సీ 3:5. నేను చాలా రాసుకున్నాను మీకోసమే, రాత్రంతా కూర్చున్నా. కొలస్సీ 3:5. కామాతృతను విగ్రహారాధని అయిన ధనాపేక్షను చంపివేయుడి. సంగమా, మనకి తెలియకుండా చర్చిలో చాలామంది ఇంక్లూడింగ్ పాస్టర్స్ కూడా చేసే విగ్రహారాధన ఏంటంటే ధనాపేక్ష. ఏమండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10 ఒక మాట ఉంటుంది, నేనే చదువుతాను, మీరు ఇబ్బంది పడమాకండి. ఇంకా ధనాపేక్ష సమస్త కీడులకు మూలమంట. ఏంటండి? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనం మూలం కాదు. హలో, ధనం వేరు, ధనాపేక్ష వేరు. ధనం ఉండటంలో తప్పులేదు, ధనాపేక్ష ఉండకూడదు. మీకు ఎంతమంది బ్యాలెన్స్ అర్థమవుతుంది? హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ధనం ఉంచుకోండి, తప్పేం లేదు, కానీ ధనాపేక్షను పెట్టుకోమాకండి. ఎప్పుడెప్పుడు దాన్ని పెంచేసేయాలా, అది చేయాలా, ఇది డోంట్ రన్ బిహైండ్ మనీ, లెట్ మనీ రన్ బిహైండ్ అస్. ఆ డబ్బులు మన వెనకాల పరిగెత్తుకుంటూ రావాలా. ఆమేన్. రైట్. చివరిగా ఈ మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను, అయిపోయింది. ప్రకటన 2:8-9. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8-9 వాక్యాలండి. స్ఫురణలో ఉన్న సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. చూడండి, ఎందుకనంటే వీళ్ళంట తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేనెరుగుదును, నీవు పొందపోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నోట్ చేసుకోండి. స్మరణలో శ్రమ ఉంది, ధనం లేదు, కానీ ప్రభు అంటున్నాడు నువ్వు ధనవంతుడివే అని అంటున్నాడు. అంటే వీళ్ళకి అక్కడ ఉంది ఏంటి? భక్తి. వీళ్ళు దేవుని ప్రేమించారు. నీ ఐశ్వర్యం ఏంటో తెలుసా? నువ్వు దేవుని ప్రేమించటం. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? వీళ్ళ దగ్గర ధనం లేదు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. అంటే మనం దరిద్రం అనుకునేది దేవుని దృష్టిలో ఘనంగా ఉంది, శ్రమ పడటం. అర్థమవుతుందా? తర్వాత చదవండి ఇంకొకటి, ప్రకటన గ్రంథంలో 6:24 అండి. సార్ క్షమించండి, 3:14. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. అమ్మ నేను డైరెక్ట్గా పాయింట్ చదువుతాను, మీరు చూడండి. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయును ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడు. నోట్ చేసుకోండి, దేవుడు ఏం ప్రాసలు తిట్టాడండి, ఎంత బాగుంటుందో. ఏమండి, నువ్వు దరిద్రుడు. గట్టిగా చదవండి అండి, బాగుంటాయి. మీరు చదివేటప్పుడు ఒక డెప్త్ ఉండాలా, అందులో ఒక డెప్త్ ఉండాలా. ఆ డెప్త్ ఉంటేనే ఆ పదానికి అందం. మీరు పైపైన అలా అనకూడదు. నేను చెప్తాను చూడండి. దరిద్రుడువు చూడండి,
దరిద్రుడును, దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడివై ఉన్నావు కనుక. చూడండి, నేను దిగంబరుడివై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొంటున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల్ల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇతనేమనుకున్నాడు? నేను ధనం ఉంది, నా దగ్గర డబ్బు బాగుంది, నేను ఆశీర్వదించబడ్డాను బాగా, నేను చాలా సమృద్ధి కలుగున్నాను, హల్లెలూయా అనుకున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, అయ్యా నీ దగ్గర డబ్బు ఉంది కరెక్టే, కానీ నువ్వు దరిద్రుడివి, దౌర్భాగ్యుడివి, దిక్కుమాలినోడివి, దిగంబరుడివి. ఎందుకంటే నీ వస్త్రాలు సరిగ్గా లేవు. ఏమండి, నువ్వు సరిగ్గా చూపు కూడా సరిగ్గా లేదు, అందుకని నా దగ్గర కాటుకు కొనుక్కో. నీ బట్టలు సరిగ్గా లేవు, నీ నీ యొక్క సిగ్గు, నీ దిశమలు నాకు కనబడుతుంది, అందుకని నా దగ్గర తెల్ల వస్త్రాలు కొనుక్కో, క్రియలు కొనుక్కో. అర్థమవుతుంది మీకు నేను చెప్తుంది? అంటే మీరు గమనించండి, మనం చూసే దృష్టి వేరు, దేవుని నేత్రాలు వేరు. ఏమండి, దావీదుని వాళ్ళ నాన్న ఈడే ఉందలే గొర్రెలు కాసుకుంటాడని అన్నాడు, దేవుడేమో రాజుని చూశాడు. గ్రహిస్తున్నారా? నాకు అందుకనే భయం. ఎందుకనంటే మనం ఏదైతే విలువ అనుకుంటామో దేవుడు వాటిని విలువ చేయడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పాస్టర్ గారు ఇలా చెప్తుంటే నాకు తెలిసింది. జాన్ రవీంద్రనాథ్ గారని ఒక పెద్ద దైవ సేవకుడు, నిజంగా దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి ఒక పరిశుద్ధుడు. ఆ సేవకుడు ఏదో మీటింగ్కి వెళితే అయ్యగారు పెద్ద వయసు ఆయన బాగా, ఆయన్ని స్టేజ్ మీద కూర్చోబెట్టారు. ఆయన నిజంగా నోరు తెరిచి మాట కూడా ఎవరితో మాట్లాడరంట. ఎవరితో ఉన్నా సైకిల్తో చేయటం లేదా మారు తెరిచి మాట్లాడారని అంటే ఏదో అర్థం ఉంది. మనలాగా ఇదేంటి పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఉంటారు చూసారా, ఏదో నోటికి ఏదో వస్తే ఏదో సరదాగా మాట్లాడతారు. అయ్యగారికి లేవు. ఆయన తన నోటి మాట విషయంలో పరిశుద్ధతలో అంత తారాస్థాయికి వెళ్ళారు ఆయన. ఆ సేవకులు పెద్ద స్టేజ్ మీద కూర్చోబెట్టి అక్కడున్న పాస్టర్ గారు సభను నడిపించి, ఆయన మన మధ్య పెద్ద సేవకులు ఉన్నారు, ఆయన అభిషేకించబడిన వాళ్ళు, ఆయన ఇంత సేవ చేస్తున్నారు, అంత సేవ చేస్తున్నారు, ఎంత అద్భుతాలు దేవుడు చేశాడు, ఆయన ఇలాగ గొప్పగా అని చెప్పి ఆయన వచ్చి 2 మాటలు మనతో మాట్లాడతారు, ఆయన మన మధ్య ఉండటం ఆశీర్వాదకరం అని అంటే, అయ్యగారు కనీసం నోరు తెరిచి నేను రాను అని చెప్పట్లా అని అన్నారంట. అయ్యగారు ప్లీజ్ రండి, అయ్యగారు ప్లీజ్, అయ్యగారు మీరు మాట్లాడటం చాలా మంచిది మాకు, మీరు రండి అయ్యగారు ప్లీజ్, అయ్యగారు మీ మాటల కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం, దేవుడు మాతో ఏం మాట్లాడతాడని చూస్తున్నాం, రండి అయ్యగారు ప్లీజ్. అయ్యగారు వాళ్ళు ఇంకొకసారి అడిగితే సరే అయ్యగారు లేచి వచ్చి, మనుషుల దృష్టికి ఏవి విలువైనవో దేవుని దృష్టికి అవి నీచమైనవి అని చెప్పి కూర్చున్నాడు. అయిపోయింది ప్రసంగం అయిపోయింది. ఇంకంతే. మీకు అర్థమైంది కదా బాగా? మీకు అర్థమైందా నేను చెప్పింది? ఇంకొకరైతే ఏం చేయాలి? నా పేరుకు ముందర ఎవరైనా చెప్పారా కదా? మనుషులు ఆ విధంగా కోరుకుంటారు, కానీ ఆయన్ని దేవుడు ఆ రేంజ్లో దేవుని ఆత్మ ద్వారా పట్టబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఆయన కంప్లీట్గా డివోటెడ్ దేవునికి. నాకు నిజంగా ఆ మాటలు చెప్తున్నప్పుడు ఇప్పటికి నేను చెప్తున్నా కూడా నా మనసులో ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్, నా హృదయం మండుతూ ఉంది లోపల. ఏం సేవకులండి వాళ్ళు, ఏం సేవకులు. మొన్న నేను చెప్పాను కదా, గోరంట్ల వాసన మందిర్ చూస్తే ఇవన్నీ గుడాల పండుగ ఏం సేవ చేశారు వాళ్ళు. ఎందుకు ఆ స్థాయికి వెళ్ళారు అంటే వెరీ సింపుల్, వాళ్ళ ధనాన్ని ముట్టుకోలేదు. అంటే దేవుడే వారి జీవితాల్లో ప్రామాణికంగా బతికారు, ధనం వాళ్ళని అలా వెంబడించింది అంతే. ఇంకా నేను భారంతో ఈ మాటలు చెప్తున్నాను. సంఘముగా మీరు నేను కూడా దయచేసి డబ్బుకి దాసోహం అయిపోయి దానికోసం పరిగెత్తి ఏదేదో చేసి దానికోసం వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని వద్దు. ప్రభు కొరకు బతుకుదాం. దేవుడు మీకు తక్కువ చేయడని ఖచ్చితంగా నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన నీతి కలిగిన దేవుడు అంట. ఆయన నీతి అది ఆ దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం కాబట్టి కనీసం అందులో అణువంతైనా ఆ పశ్చాత్తాపం మన హృదయాల్లో కలిగితే మన బ్రతుకులు మారుతాయి.
దేవుడి మాటలను మన హృదయాలలో స్థిరపరచునుగాక. మీలో చాలామంది, నేను thumbnail ఒకటి పెట్టాను, ఏమనంటే ఆర్థిక సమృద్ధి అని పెట్టాను. ఏదో పాస్టర్ గారు డబ్బులు వచ్చేస్తాయని అనుకుని చాలామంది చెప్తున్నట్టుగా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ నేను చెప్పిన దానికి డబ్బులు వచ్చినా రాకపోయినా దేవుడు వస్తాడు, అది మాత్రం ఖచ్చితం. ఆమెన్. దేవుని సంపాదించుకుందాం, సమృద్ధిగా రాజుల్లాగా బతుకుదాం. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్. సో ఈరోజు నువ్వు గమనించాలి, ఆర్థికపరమైన సమృద్ధి అంటే నీ అకౌంట్లో ఏదో డబ్బులు రావటం కాదు. నీవు ధనానికి దాసుడిగా బ్రతకకుండా దేవునికి నువ్వు ప్రేమించి బతుకుతా ఉంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిందో నువ్వు ఆశించిందో కాదు. దేవునికి స్కేల్స్ లేవు, ఆయన్ని మెజర్ చేయలేము మనం, ఆయన్ని కొలవలేము, ఆయన ప్రణాళిక కొలవలేము. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి సర్వ్. నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా పశ్చాత్తాపంతో ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను. పశ్చాత్తాపంతో నేను అడుగుతున్నాను ప్రభువుని, అయ్యా ధనముని ప్రేమించని మనస్సు నాకు ఇవ్వు. ధనం అవసరమే కాదని నేను అనట్లేదు, బట్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాట్ ఎ గ్రేట్ గాడ్. చాలామంది డబ్బు 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 అదే ప్రపంచంగా బతికి, డబ్బు ఓకే సంపాదించుకోవచ్చు, రావచ్చు, ఇచ్చేయచ్చు, కానీ యు ఆర్ మిస్సింగ్ గాడ్. నువ్వు దేవుని మిస్ అవుతున్నావు. లెట్ నాట్ గాడ్ మిస్ యూ ఇన్ యువర్ లైఫ్. దేవుడే లేకపోతే నీ జీవితానికి అర్థమే లేదు. సిరి సంపదలు విలువలేనివి, విలువైన నీ వాక్కులే సంపదలయ్యా. సిరి సంపదలు విలువలేనివి, విలువైన నీ వాక్కులే సంపదలయ్యా. నీ నీతి మార్గాలే వర్ధిల్ల చేయగా దాచుకుందును నీ ఆజ్ఞలను. నీ నీతి మార్గాలే వర్ధిల్ల చేయగా దాచుకుందును నీ ఆజ్ఞలను. ఫాదర్ వి థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. లెట్ us pray. ప్రేమ స్వరూపి, కృపా నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, మాకు చాలిన వాడు, కనికర సంపన్నుడవు, ఆశ్చర్యకరుడవు. ప్రభువా, ఈ దినాన కొన్ని ఆత్మ సంబంధమైన పాఠాలు మాకు నేర్పారు. ఆర్థిక విషయాల్లో మా మనసు ఎలాగుండాలో మీరు మాకు బోధించారు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తున్నాం తండ్రి. మీరు బయలుపరచందే మేమేమీ నేర్చుకోలేము. మీరు సహాయం చేయందే మా జీవితాల్లో ఏ ఫలము రాదు ప్రభువా. ఈ దినాన నాయన ఈ మాటలు ప్రభువా బిడ్డల హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఆర్థిక సమృద్ధి అంటే డబ్బుకు సంబంధించింది కాదు అని, అది మీ నీతి మీ రాజ్యమునకు సంబంధించిందని మేము గ్రహించి మిమ్మల్ని వెంబడించే వారిగా బ్రతకడానికి మా కృప దయచేయండి. మా మనసులో ఏదో ఒక మూల ధనానికి స్థానం ఇవ్వకుండా సంపూర్తిగా మీకు మాత్రమే మేము లోబడినట్లుగా సహాయమును అనుగ్రహించండి. ధనము వల్ల, ఐహికమైన విచారము వల్ల, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబు ఇటువంటి అనుభవాలు మా జీవితాలలో లేకుండా మాకు కృపని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బలపరచండి, సంఘమును ఆ విధముగా దీవించండి నాయన. అలాగే వారి వ్యక్తిగత అవసరతలు, ఆర్థిక అవసరతలు ఎరుగున్న దేవుడవు, మీ నామ మహిమైశ్వర్యములో ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ మాట నిరర్ధకము కాదు ప్రభువా, విత్తబడిన విత్తనము వృధా కాదు తండ్రి. ఈ విత్తనము మహావృక్షంగా ఫలించినట్లుగా బిడ్డలు ఆ వాక్యమనే విత్తనాన్ని కడు జాగ్రత్తగా వారి హృదయాల్లో ధ్యానించుకొని నాయన ప్రార్థనని నీరు పోస్తూ, ఉపవాసమని ఎరువు వేస్తూ అందులో ఫలించుటకు కృప దయచేయండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే ఆర్థికంగా నలిగిపోతున్నారో వారికి సమృద్ధినివ్వండి. మా అవసరతలు మాకంటే ముందుగా ఎరిగిన దేవుడు ప్రభువా, దాని గురించి మేము చింతించాల్సిన అవసరం లేదు. మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ వాక్యమును మేము వెంబడించే వారిగా, మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని మా జీవితంలో ప్రభువా ఈ మారు మనసు, పశ్చాత్తాపము, అయా యొక్క దైవికమైన వైరాగ్యము మీరు ఆకడ పర్యంతో కొనసాగుటకు మాకు కృప దయచేయండి అయ్యా. మా బలము మా శక్తి మమ్మల్ని నిలబెట్టలేవు. పరిశుద్ధాత్మదేవమా మీరు సహాయం చెయ్యందే మేము ఏమీ చేయలేం ప్రభువా, మా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే
ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి మరలా మీ చిత్తమైనప్పుడు మేము కలుసుకోవడానికి కృప దయచేయమని మమ్మల్ని మేము సంపూర్తిగా మీ చేతులకు అప్పగించుకుంటూ కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవిస్తూ క్రీస్తు యేసు సర్వోన్నతమైన నామమున ఈ మనవులు మేము అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న బిడ్డలకు సకల కోటి పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సెలవు తీసుకుందాం. ప్రార్థన సత్కరిన వారు ముందుకు రండి, ప్రార్థన చేస్తాను.